विष्णुपदाय कृष्णाय भूतले श्रीमते जयपताक स्वामी इति नामिने नमाचार्यपदाय निताय कृपदायिने गौरकथा धामदाय नगरक्रामकारिणे नमो विष्णुपदाय कृष्णप्रसाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने स्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे उपं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत्। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. సో వైష్ణవులందరికీ కూడా నా ప్రణామాలు. సో మీకు ఈరోజు మనం భగవద్గీత ద్వారా కృష్ణుణ్ణి ఏ విధంగా చేరగలం. అయితే ఈ యొక్క మనకి మనందరం ఇంతకుముందు చదువుకొని ఉన్నాం భగవద్గీత 2వ అధ్యాయం కూడా. ఈ 2వ అధ్యాయం చాలా ముఖ్యమైనది అనమాట. కృష్ణుడు చెప్తున్నాడు అసలుకి ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఇంద్రియాలను మన ఆధీనంలో పెట్టుకొని, లేదనుకో కష్టం అన్నమాట భగవంతుని చేరుకోవటం. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎవరైతే విద్యుక్త ధర్మంను నిర్వర్తించుటయందే కృష్ణ అదే చెప్తున్నాడు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలే హేతుర్భాతే సజ్ఞో స్వకర్మని. అంటే విద్యుక్త ధర్మం నిర్వర్తించుటయందే నీకు అధికారము కలదు, కానీ కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములు నీవే కారణమని ఎన్నడూ భావింపకుము. అలాగనే విద్యుక్త ధర్మమును వీడుటయందు ఆసక్తుడవు కాకుము. అంటే మన పని మనం చేయాలి. మళ్ళీ ఏం చెప్తున్నాడు? యోగస్థ గురు కర్మాని సంజ్ఞం త్యక్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనుంజయ, జయాపజయముల యందు ఆసక్తిని విడనాడి సమభావముతో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ధూరేణ హ్యావరం కర్మబుద్ధి యోగార్థ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. ఓ ధనంజయ, భక్తియుక్త సేవచే హీన కర్మలనన్నింటినీ దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేడుము. కర్మ ఫలములను అనుభవింపగోరువారు లోభులు. బుద్ధియుక్తో జహతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యజ్ఞస్వ యోగా కర్మసు కౌశలం. అంటే భక్తియుక్త సేవయందు నియుక్తుడైన వాడు ఈ జన్మనందే సుకృత దుష్కృత ఫలముల నుండి విముక్తుడగును. అందుచే సర్వకర్మల ఎందలి నేర్పు అయినటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము. కర్మజాం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిని జన్మబంధనిర్ముక్తా పదం గచ్ఛాంత్య నామయం. ఆ విధముగా భక్తియుక్త సేవయందు నియుక్తులై మనుషులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తునందు కర్మ ఫలముల నుండి తమను విముక్తులను కావించుకొందురు. ఈ విధముగా వారు జనన మరణ చక్రము నుండి విడివడి
భగవద్ధామమును తిరిగి చేరుట ద్వారా దుఃఖరహితమైన స్థితిని పొందుదురు. మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నాడు? యదా తే మోహ కలిలం బుద్ధిర్వా బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఎప్పుడు నీ బుద్ధి మోహమును దట్టమైన అరణ్యమును దాటును, అప్పుడు నీవు వినన దాని ఎడ మరియు వినవలసిన దాని ఎడ విరక్తిని కలిగిన వాడగుదువు. ఇంకా శృతి విప్రతిపన్నా తే యథాస్తాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః సదాస్తదా యోగమవాప్స్యసి. ఎప్పుడు నీ బుద్ధి వేదమునందలి మృదు మధురమైన వాక్కులచే కలత నొందక ఆత్మానుభూతి అనడి సమాధియందు స్థితమగును, అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందుదువు. ఇప్పుడు మళ్ళీ అర్జున అడుగుతున్నాడు అనమాట. స్మిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితది కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికి, ఓ కృష్ణ, సమాధిమగ్నమైన చైతన్యము గలవాని లక్షణములెట్టివి, అతడు ఎట్లు భాషించును, అతని భాష ఎట్టిది, అతడు ఎట్లు కూర్చుండును మరియు ఎట్లు నడుచును. అయితే ఇక్కడ ప్రతి మానవునికి తన ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణములు ఉండునట్లుగా కృష్ణ చైతన్యవంతుడు కూడా తన ప్రత్యేక స్వభావం తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనాదులు కలిగి ఉండును. ధనికుడైన వాడును ధనికునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణములు కలిగి ఉండునట్లుగా, మరియు రోగి అయిన వాడు రోగిగా గుర్తింపున్నట్లుగా కొన్ని లక్షణములు కలిగి ఉన్నట్లుగా, విద్వాంసునికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నట్లుగా అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములు ఎట్టివి, అతడు ఎట్లు భాషించును, అతని భాష ఎట్టిది, అతడు ఎట్లు కూర్చుండును మరియు ఎట్లు నడుచును. అయితే భగవంతుడు చెప్తున్నాడు, శ్రీ భగవాను ఏం చెప్తున్నాడు? ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టస్థిత ప్రజ్ఞా దోష్యతే. దేవాది దేవుడు పలికిన, ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించును, మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందును, అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ఏం చెప్తున్నాడు ఇక్కడ? కృష్ణ చైతన్యం నందు లేక భక్తియుక్తమైన భగవత్ సేవ యందు పూర్తిగా నెలకొనిన వ్యక్తి సమస్త సాధు సద్గుణములు మరియు కలిగి ఉండును, మరియు అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనిన వాడు తన మనోకల్పనలను ఆశ్రయించుచుండచే ఎట్టి సద్గుణములను కలిగి ఉండ జాలడనియు చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ మనకి దుఃఖేషనుద్విగ్నమా నా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థిత ధీర్మునిర్యుచ్యతే. త్రివిధ తాపముల నందును కలత నొందని మనస్సు కలవాడును, సుఖము కలిగినప్పుడు పొంగుని వాడును, ఆసక్తి, భయము, క్రోధముల నుండి విడివడని వాడును అగు మానవుడు స్థిరమైన మనస్సు కల ముని అని చెప్పబడుతాను. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. అర్జునుడు అడిగాడు, ఏ విధంగా మనం ఒక ముని అంటే చిత్తప్రజ్ఞుడు అని చెప్పేసి ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే కృష్ణుడు చెప్పాడు. మరియు ఇక్కడ చెప్తున్నాడు, త్రివిధ తాపముల నందును కలత నొందని మనస్సు కలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, ఆసక్తి, భయము, క్రోధముల నుండి వడిన వాడును అగు మానవుడు స్థిరమైన మనస్సు కల ముని అని చెప్పబడును. మళ్ళీ ఇక్కడ చెప్తున్నావు,
యః సర్వత్రా న విస్నేహస్తత్రా తత్రాప్యశుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్యా ప్రజ్ఞా ప్రతిష్ఠత. ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు సు- సుస్థిరుడై ఉండును. భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ మంచి చెడులలో ఏదో ఒకటి సంభవించుచుండును. అట్టి భౌతిక ములైన ఒడిదుడుకులచే కలతనొందక మంచి చెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణ చైతన్యమునందు స్థిరుడైన వాడును అవగతం చేసుకొనవచ్చును. భౌతిక జగత్తు ద్వంద్వములతో నిండి ఉండటి చేత ఈ జగత్తును జీవించి ఉన్నంత కాలము మంచి చెడులలో ఏదో ఒకటి సంభవించుచునే ఉండును. కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొని ఉండువాడు ద్వంద్వరహితుడై శ్రీకృష్ణుని గూర్చియే సదా స్మరించుట చేత అట్టి మంచి చెడులచే ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణ చైతన్యము పారిభాషకముగా సమాధి అనబడు పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితి యందు మానవుని నెలకొల్పగలదు. మరియు ఇక్కడ చెప్తున్నాడు, యదా సంహారతే చాయం కూర్మో జ్ఞానివా సర్వశః ఇంద్రియాదేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవములను లోనికి మడుచుకొనున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములు మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా నున్నవాడును. తన ఇంద్రియములను తాను కోరినట్లుగా ఒక పద్ధతి ప్రకారం నియంత్రింపగలుగుటయే యోగికి లేదా భక్తునికి లేదా ఆత్మానుభూతి పొందిన వానికి పరీక్ష అయి ఉన్నది. విషయా వినవర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసోప్స్య పరం దృష్ట్యా నివర్తతే. బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచియుండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. అయితే ఏం చెప్తున్నాడు? మానవుడు ఆధ్యాత్మిక స్థితి నందు నెలకొనకుండా ఇంద్రియ భోగము నుండి విడిగొడుట సాధ్యము కాదు. నియమ నిబంధనల ప్రకారం ద్వారా ఇంద్రియ భావమును నిగ్రహించుట ఎనునది రోగిని కొన్ని ఆహార పదార్థముల నుండి నిగ్రహించుట వంటిది. ఆ రోగికెన్నడూ అట్టి నియములు రుచింపవు. అంతేకాకుండా అతడు ఆహార పదార్థముల యందు కోరికను పోగొట్టుకొన జాలడు. అట్లే అల్పజ్ఞులైన మానవులు కొరకు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ప్రక్రియలు కలిగిన అష్టాంగ యోగ విధానము ఇంద్రియ నియంత్రణ కొరకే నిర్దేశించబడింది. కానీ కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధి నుండి శ్రీకృష్ణ భగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించిన భక్తుడు శుష్కములైన భౌతిక విషయముల పట్ల రుచిని కలిగి ఉండడు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మనం వస్తున్నాము ఈరోజు వర్స్కి ఇంకొకటి ఉంది. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాని ప్రమాతిని హరింతి ప్రసవం మనః. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయి ఉన్నవి. వానిని నిగ్రహించుటకు గాఢముగా యత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతముగా హరించి వేయుచున్నవి. ఏం చెప్తున్నాడు? ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయ్యున్నవి. ఇంద్రియములు చాలా బలంగా దృఢంగా ఉన్నాయి. వానిని నిగ్రహించుటకు గాఢంగా యత్నించు యుక్త జ్ఞానము కల పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతంగా హరించి వేయుచున్నవి. సో అయితే మనకి ఏం చెప్తున్నాడు?
కృష్ణ చైతన్యము దివ్యమైనదగుటచే దానిని పొందినవాడు భౌతిక భోగానుభవము పట్ల రుచిని సహజముగానే కోల్పోవును. అట్టి కృష్ణ చైతన్యవంతుడు పుష్టికరమైన ఆహారముతో ఆకలిని పోగొట్టుకొనుట వంటిది. అంబరీష్ మహారాజ్ చూడండి, తన మనస్సును సదా కృష్ణ చైతన్యమునందు సంలగ్నము చేసి యుండుటచే అతడు గొప్ప ముని అయిన దుర్వాసుని కూడా జయింపగలిగను. సవై మన కృష్ణ పదారవింద యోర్ వశ్యాంశి వైకుంఠ గుణాన వర్ణనే. మరియు ఇక్కడ ఈ వర్ష ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడికి ఎందుకు ఇవన్నీ చదువుకున్నామంటే, ఒకదానికొకటి అన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ఆ పైనవి చెప్పినవి మనం అన్నీ జయించినప్పుడు మనకి ఇంద్రియములను నిగ్రహించి వాన్ని పూర్తిగా మన వశం నందుంచుకొని బుద్ధిని కృష్ణుని యందు స్థిరంగా లగ్నం చేయు ఒక స్థితప్రజ్ఞుడు కాగలం మనం. అది ఎలా? తాని సర్వాణి సంశ్ సంయమ్య యుక్తాసీత మత్పరః వశేహి యస్తే యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కృష్ణ ఏం చెప్తున్నాడు? తన ఇంద్రియములను నిగ్రహించి వానిని పూర్తిగా తన వశమునందుంచుకొని బుద్ధిని నాయందే స్థిరముగా లగ్నము చేయువాడు స్థితప్రజ్ఞుడు అనబడును. అయితే మనకి కృష్ణ చైతన్యం అనున్నది అత్యున్నతమైన యోగా పరిపూర్ణత్వం అని ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాము. స్పష్టంగా వివరించబడింది. కృష్ణ చైతన్యం లేకుండా ఎవ్వరికిని ఇంద్రియములు నిగ్రహించుట సాధ్యపడదు. పైన తెలుపబడినట్లు దుర్వాసుడు అంబరీష మహారాజుతో కలహించి గర్వముచే అనవసరముగా క్రోధితుడై తన ఇంద్రియములను నిగ్రహించలేకపోయెను. మరోపక్క అంబరీష మహారాజు అతని వలె గొప్ప యోగాశక్తి సంపన్నుడు కాకున్నను భగవద్భక్తుడగుటచే ఆ ముని కావించిన అన్యాయములన్నియుటును మౌనముగా భరించి చివరకు విజయవంతుడయ్యెను. సో అది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఏం చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఈరోజు ఏం మాట్లాడుకుందాం అయితే, అసలు ఎట్లా మనం భగవంతుని మెప్పును పొందాలి? సో తన ఇంద్రియాలను నియంత్రించి తన మనస్సును ఎప్పుడైతే కృష్ణుడిపై స్థిరంగా ఉంచినవాడు స్థితప్రజ్ఞుడిగా పరిగణించబడతాడు. అయితే ఇక్కడ మనకేమవుతుంది? ఇంద్రియ నియంత్రణ, మనసును కృష్ణునిపై స్థిరంగా ఉంచటం, స్థిరమైన బుద్ధి కలిగిన వ్యక్తి వారిని ఏమంటారు? స్థితప్రజ్ఞుడు అంటారు. అయితే భగవద్గీతలో భక్తి యోగానికి పునాదులుగా ఇవన్నీ మారతాయి మనకి. ఏ విధంగా? ఎప్పుడైతే ఇంద్రియ నియంత్రణ, మనస్సును కృష్ణునిపై స్థిరంగా ఉంచటం, స్థిరమైన బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉండటం, అంటే స్థితప్రజ్ఞుడుగా ఉండటం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఇంద్రియాలను ఏ విధంగా నియంత్రించాలి. అయితే ఆ నియంత్రించిన ఇంద్రియాలను కృష్ణునిపై ఏ ఏ విధంగా మన మనసును స్థిరంగా ఉంచాలి. అర్థమైందా? సో అయితే మనకిక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? ఇంద్రియాలను కృష్ణుని సేవలో నిమగ్నం చేయాలి. అవి బలవంతంగా ఆపలేము. అవి ఆధ్యాత్మికంగా మాత్రమే వాటిని నిమగ్నం చేయాలి. ఆధ్యాత్మికంగా అంటే కృష్ణ భావనామృతాన్ని. కృష్ణ భావనామృతం అంటే ఏంటి? మనం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం చేయటం కానీ, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించటం కానీ, కృష్ణుని గురించి వినటం గాని, కృష్ణుని గురించి మాట్లాడటం గాని, కృష్ణుని గురించి తెలుసుకోవటం గాని, భక్తులను కలవటం గాని, ఇంకా భక్తి గురించి మాట్లాడటం గాని, సో ఇవన్నీ చేయాలి. ఎలా? మత్పరః అంటే కృష్ణునికి కేంద్రంగా జీవితాన్ని మలచాలి మనం. చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా కృష్ణుని యొక్క తృప్తి కోసం మాత్రమే చేస్తున్నాము. అది. దాని ద్వారా కృష్ణునికి ఏ విధంగా ఆనందాన్ని మనం ఇవ్వగలము అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మనం ఆ యొక్క ఆలోచనలో ఉన్నామో,
సో, మన యొక్క మనసు ఓ కృష్ణుని యందు స్థిరంగా ఉంచి మనం ఏం చేస్తున్నాము? కృష్ణుని యొక్క భక్తిని చేయటం ద్వారా వాటిని ఆధ్యాత్మికంగా నిమగ్నం చేయగలుగుతాము. అయితే మత్పరహ అంటే కృష్ణుడినే కేంద్రంగా భావించాలి మనం. నిజమైన భక్తి అంటే కేవలం త్యాగం కాదు, ప్రేమతో కూడిన సేవా భావన అని కూడా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ భక్తి చేస్తున్నాము. అయితే మనం అరే! నేను భక్తి చేయటం ద్వారా దీన్ని త్యాగం చేస్తున్నానే ఏమనుకుంటాము? మనం అంతే గదా! అరే! భక్తి చేయటం ద్వారా ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు నేను మర్చిపోతున్నానే, నేను త్యాగం చేస్తున్నానే. ఓకే. మంచిది. త్యాగం చేయటంలో తప్పు లేదు. కానీ ఆ త్యాగాన్ని భగవంతుని మీద యొక్క ప్రేమతో చేయటం ద్వారా ఏమవుతుందంటే మనకి ఇంకా కృష్ణుడికి దగ్గరవుతాము. ఇప్పుడు చూడండి కంసుడేం చేశాడు? కంసుడు ఎప్పుడు గూడా అనునిత్యం భగవంతుణ్ణి నామస్మరణ చేశాడు. ఎందుకు నామస్మరణ చేశాడు? తెలుసు. ఆయన చావు కృష్ణుడి చేతిలో ఉంది అని చెప్పేసి. చావు కృష్ణుడి చేతిలో ఉందని జెప్పేసి కృష్ణ నామస్మరణం చేశాడు. కానీ హ్మ్. ఎందుకు చేశాడు? కృష్ణుని చంపాలి, చంపాలి, చంపాలి అని యొక్క వ్యతిరేక భావంతో చేశాడు. అయినా గాని ఎంతో కొంత ఫలితం ఉంటుంది. కానీ అదే కృష్ణుని భక్తితో చేస్తే మనం, మనం కంసులం కాదండి. ఓకే. కలియుగంలో అందరూ రాక్షసులే, రాక్షస స్వభావం ఉంది. కానీ మనం కంసులం కాదు, హిరణ్యకశిపులం కాదు, రావణాసురులం కాదు. మనం ఏం చేయాలి? చేసే దానిని ప్రేమతో మనకి 9వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? హ్మ్. నాకేమొద్దు. ఎవరైనా గాని ప్రేమతో నాకు పత్రం, పుష్పం, ఫలం, ఈ నీరు అంటే పానీయము ఎవరైతే అర్పిస్తారో దాన్ని నేను ప్రేమగా స్వీకరిస్తాను అని చెప్తున్నాడు. ఆ ప్రేమను ఇవ్వటానికి ఏం పోయింది మనకి? డబ్బులు ఖర్చు పెట్టాలనా? ఇంట్లో మన ప్రేమను మన పిల్లలకిస్తాము. మన భార్యాభర్తలకు ఇస్తాము ప్రేమను. మరియు తల్లిదండ్రులకిస్తాము. అదే ప్రేమను ఆ చిన్ని కృష్ణుడికి వెనదొంగ కొద్దిగా ఇవ్వచ్చు కదా మనం. తప్పే ఉంది. ఇప్పుడు మన మనస్సు ఈ దేని మీదనో లగ్నం చేసేదానికన్నా కృష్ణుడి మీద లగ్నం చేసి ప్రేమతో కృష్ణుడికివ్వటం ద్వారా కృష్ణుడు దొంగిలించాడనుకో ఏం కావాలి? మన జీవితానికే సార్థకత లభిస్తుంది. సో, ఆ విధంగా మనం ప్రేమతో కూడిన యొక్క సేవా భావనతో అంటే కృష్ణునికి సేవ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ అందరూ ఈ మాతాజీ, సుకోమల మాతాజీ మిడ్‌నైట్ అక్కడ. సో, మరి మన సర్ సర్వారాధ్య మాతాజీ చూడండి కుకింగ్ చేస్తూ, మరి రమ్య మాతాజీ, లక్ష్మీశ్వరి మాతాజీ, ఆహ్, మరియు అప్పన్న ప్రభు ఇంకా అందరూ లక్ష్మీ మాతాజీ అందరూ గూడా కృష్ణుడి మీద ఉన్న ఇప్పుడు ఇక్కడ పేరు పేరున చెప్పుకుంటూ పోతే అందరూ ఇక్కడ ఉన్న వారందరూ గూడా కృష్ణుడి మీద ప్రేమ ఉండబట్టే గాని ఇక్కడికి వచ్చారు మనం. అంతే గదా! సో, మనం అర్థం చేసుకోవాలి. చేసే అంటే రోజు మనం అనుకుంటాం గదా! చేసే ప్రతి ఒక్క పనిలో గూడా కృష్ణుడి నామస్మరణ చేయాలి. కృష్ణుని గురించి ఆలోచించాలి. మనసును లగ్నం చేయాలి. అయితే ఆ మనస్సుని చేస్తున్నాం. ఇవన్నీ గూడా చేస్తున్నాం మనం. కృష్ణుని గురించి వింటున్నాం. అయితే మనం చేసే పని ఇంకా, ఇంకా డీటెయిల్డ్‌గా వెళ్తే, కూలంకషంగా మాట్లాడుకుంటే ఏంటి? ఈ పని ద్వారా నేను కృష్ణునికి ఏ విధంగా చేరువవ్వగలను, దగ్గరవ్వగలను. మరియు నా మనస్సుని ఇంకా ఏ విధంగా నిమగ్నం చేయగలను. మరియు కృష్ణుని ఏ విధంగా సంతృప్తి పరచగలను అని చెప్పి ప్రయత్నించాలి. కృష్ణుడు సంతృప్తి పడ్డాడా? లేదా? అనేది అది తర్వాత మాట్లాడుకుందాం. అది కూడా దానికి కొన్ని లక్షణాలున్నాయి తెలుసుకోటానికి. ముందు మనం ప్రయత్నిద్దాం. కృష్ణుని ఏ విధంగా సంతృప్తి పరచాలి అని చెప్పేసి. అయితే మనస్సుని జయించుట కృష్ణుడిపై స్థిరత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనస్సును నియంత్రించడం వల్ల ఇంద్రియాలు సహజంగా లోనవుతాయి. దేనికి లోనైతే మనకు వశమవుతాయి. మనస్సును జయించాలి మనం. అయితే మనకి ఈ భక్తి యోగంలో
స్ స్ సంబంధం ఏంది మనకి? ఇప్పుడు చూడండి. ఆహ్, ఈ యొక్క రెండో రెండో అధ్యాయంలో 63 శ్లోకంతో మనం ఏం చేస్తున్నాము? అంటే వాళ్ళేం చేస్తున్నారు? కర్మను విష్ణువు కోసమే అర్పించాలని మూడో అధ్యాయంలో చెప్తున్నాడు. కర్మను విష్ణువు కోసమే అర్పించాలి. అయితే ఇంద్రియ నియంత్రణతో స్వార్థరహిత కర్మ అని చెప్తున్నాడు. ఇంద్రియ నియంత్రణతో స్వార్థరహిత కర్మ. మరియు ఆరో అధ్యాయంలో 26వ శ్లోకంలో మనస్సు మళ్ళీ కృష్ణునిపై పెట్టాలి. మనసు మళ్ళీ అంటే కృష్ణునిపై పెట్టాలి. అయితే మనస్సు స్థిరత యొక్క అభివృద్ధి. దాని గురించి మనస్సును స్థిరంగా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని 2.61లో చెప్తున్నాడు. 6.26లో మనస్సు మళ్ళీ కృష్ణునిపై పెట్టాలి అని చెప్తున్నాడు. అక్కడికెళ్ళాక మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి? మన మనస్సును ఏ విధంగా పెట్టాలని. ఇయంతా నేర్చుకుంటాం. కర్మయోగాకి ఎళ్ళిపోయింది. అక్కడికెళ్ళిపోయినప్పుడు మనస్సు మళ్ళీ ఏ విధంగా కృష్ణుడిపై పెట్టాలి. అయితే మనకి 9వ అధ్యాయం 27వ శ్లోకానికొచ్చేసరికల్లా అన్నింటికి నాకే అర్పించండి అని జెప్తున్నాడు. అయితే అన్నింటిని నాకే అర్పించండి. ఆ నర్పించాలి ఏ విధంగా? చేసేటువంటి ప్రతి చర్యను భక్తిగా మలచాలి మనం. ఈ చేసేటువంటి ప్రతి చర్యను గూడా భక్తిగా మలచాలి. అప్పుడే మనం అన్నింటిని గూడా కృష్ణుడికి అర్పించగలం. లేని పక్షంలో ఏమవుతుంది? అది భక్తి లేనప్పుడు ఏమవుతుంది? నా కోసం చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సో, మనకి ఇప్పుడు మే మాసంలో అక్షయ తృతీయ వస్తుంది. ఇంకా ఎన్నో రోజులు లేదు. ఏం చేస్తాం? ఒక సాంప్రదాయం ఉంది మనకి. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో. అప్పుడు ఎంతో కొంత బంగారం వస్తువు కొంటాం. అది యాక్చువల్‌గా మనం అలంకరించుకోవటానికి. అంతే గదండీ! ఎవరు చెప్పండి? నాకొద్దు అని జెప్పి ఎవరైనా జెప్తారా? ఇంట్లో వాళ్ళు ఇస్తా అంటే. ఆ అవసరమైతే ప్రసాదాలైనా ఒక రోజు బంద్ జేస్తాం గానీ, బంగారం వస్తది అంటే ఒక వారం రోజులు ఫాస్టింగ్ జేయమంటే చేస్తాం మనం. అంతేనే గదా! సో, ఆ వచ్చే బంగారాన్ని భగవంతునికి అర్పించి అర్పించామనుకో ఆయనేం తీసుకొనెళ్ళడు మన చేతుల్లో నుంచి. ఇప్పుడు చూడండి మనం ఒక 10, 15 5 వెరైటీస్ కుక్ చేస్తాము. కుక్ చేసినప్పుడు భగవంతుడికి అర్పిస్తాము. అర్థమైందా? భగవంతుడికి అర్పిస్తే ఏమవుతుంది? భగవంతుడు దాన్ని సేవిస్తాడు. ఆ సేవించిన దాన్ని మనం తినటం ద్వారా ఏమవుతుందంటే, మన యొక్క బుద్ధి కుశలత అనేది అభివృద్ధి చెందుతుంది. మరియు మన యొక్కటి హీనమైనటువంటి బుద్ధి హ్మ్, పోతుంది. నాకు చిన్నప్పుడు బాగా గుర్తనమాట. అంటే మన దగ్గర బాగా ఇది గదా! అలవాటు గదా! ఆహ్, కార్తీక మాసం గాని, వినాయక చవితి గాని, వినాయక చవితి చేసినప్పుడు ఏం జేస్తారంటే, ఇప్పుడు మనకి హ్మ్, ఇంకా ఉగాదప్పుడు గాని, మనం ఏం జేస్తాం మనకి ఆయుధ పూజ అయన్నీ చేసుకుంటాం. అంటే మన ఆయుధం ఏంటి? మనం చేసేటువంటి వృత్తి. అవి వ్యవసాయ వస్తువులు కావచ్చు, మన వ్యాపారానికి సంబంధించినవి కావచ్చు. పిల్లలైతే చదువుకునేవి అన్నీ. నార్మల్‌గా ఏం చేస్తారు ఇంట్లో అన్నీ వండుతారు. చాలా, చాలా పలహార పదార్థాలు అన్నీ భగవంతుడి కోసం ప్రీతి కోసం వండేసి అక్కడ హ్మ్. మన ఆల్టర్ పక్కంటే గణేషుని గూడా పెడతారు. అయితే ఆహ్, బుద్ధి ఎలా ఉంటుందంటే చిన్న పిల్లలది స్థిరమైన బుద్ధి కాదనమాట. నేను నా గురించి చెప్తున్నాను. సో, గారెలేస్తూ ఉంటుంది అమ్మ. చాలా కమ్మటి వాసనొస్తూ ఉంటాయి. ఒకవైపు ఓహ్! ఈ పరవన్నం చేస్తూ ఉంటారు. పాయసం. మంచిగా ఇలాచీ ఏసి, ఆవు పాలేసేసి, ఆహ్, బెల్లం వేసేసి, ఇవన్నీ ఏసి చేసినప్పుడు నెయ్యేసేసరికల్లా సువాసనొస్తూ ఉంటది. అది కుక్ చేసి పెట్టంగానే వాసనొస్తూ ఉంటది. ఎళ్ళేసి ఇంగ చీర గుంజేసి "అమ్మా, అమ్మా, అమ్మా పెట్టమ్మా" అది పాపం ఆమె మాత్రం ఏం చేస్తుంది, "నాయనా ఆగు నాయనా స భగవంతుడికి అర్పించాలి. తీసి పక్కమ్మట పెట్టేసి భగవంతుడికి పెట్టేసేయి నేను తింటాను" అని చెప్పేసి. లేదు భగవంతుడు చూడట్లేదు. అమ్మ ఏం చెప్తుంది, "లేదు నాన్న నాన్న చూస్తాడు. వద్దురా" అనంటే, "అమ్మా ప్లీజ్ అమ్మా ఇవ్వమ్మా" అంటే, సర్లే ఎళ్ళిపోయి అక్కడ చాటుకెళ్ళి తినిపో అని చెప్పేసి ఒక గారిస్తదనమాట. సో, వాటినన్నిటిని అంత కష్టమైనవనమాట మనకి. ఎందుకంటే, మనకి హ్మ్. ఆ వయసులో అర్థం కాదనమాట. ఇప్పుడు పెద్దవాళ్ళమైనా గానీ, మన యొక్క ఇంద్రియాల గురించి మనం అర్థం చేసుకోపోతే,
ఆ తప్పు ఎవరిది? మనదే. అంతేనే కాదా? సో, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లలం గాదు మనం. మనకంటూ అందరం ఒక ఏజొచ్చేసింది. సో, మనం చేసేటువంటి పని ఏమి చేస్తున్నామనేది మనకు మనం ప్రతి నిమిషం, ప్రతి క్షణం, అనునిత్యం ఆత్మ సాక్షి ప్రకారం మనం క ఇది చేసుకోవాలి. అర్థమైందా? అయితే నియంత్రిత ఇంద్రియాలతో భక్తులు నన్ను పొందుతారని జెప్పేసి కృష్ణుడు మనకి 12వ అధ్యాయంలో 6, 7 శ్లోకాల్లో చెప్తున్నాడు. నియంత్రిత ఇంద్రియాలతో మాత్రమే భక్తులు నన్ను పొందుతారు. కృష్ణుడు చెప్తున్నాడు. ఇంద్రియాలను నియంత్రించిన వారు మాత్రమే నన్ను పొందుతారు. ఇంతసేపు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇంద్రియాలను నియంత్రించాలి మనం. అది ఏ విధంగా చేయాలి? అది ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. 2.6లో భావనను ప్రత్యక్షంగా అభివృద్ధి చేస్తుంది. ఈ 2.6 మనం అర్థం చేసుకున్నట్లయితే హ్మ్, ఖచ్చితంగా మనం 12వ అధ్యాయంలో చెప్పినట్లు ఇంద్రియ నియంత్రణ ఏ విధంగా చేయగలనో నేర్చుకోవచ్చు మనం. నేను ఇంకా క్లియర్‌గా చెప్తాను మనకి. అయితే దైనందిన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి మనం వీటిని? నియమిత జీవిత శైలి ఇంద్రియ నియంత్రణ. పొద్దున్నే లేచి హరే కృష్ణ మహామంత్రం జపించాలి. అధిక భోజనం, నిద్ర, పరనింద వీటిని తగ్గించాలి. పరనింద తగ్గించాలి అనుకుంటాము. ఎందుకంటే సహజం అది. హ్మ్. ఇప్పుడు నే నేనెవరిని మన గురించి మాట్లాడట్లేదు. భగవద్గీతలో ఏం చెప్పాడో దాని గురించి మాట్లాడుతున్నా. పరనింద చాలా మన్ మనల్ని భక్తికి దూరం చేస్తుందనమాట. అనుకుంటూ ఉంటాము. వాళ్ళిట్లా, వీళ్ళట్లా అది ఇది అని చెప్పేసి. యాక్చువల్‌గా అవి బంద్ చేస్తే సగము భగవంతునికి దగ్గరవుతామనమాట. వీటిని దూరం చేయటం ద్వారా. కృష్ణునిపై మనస్సును స్థిరంగా ఉంచటం, రోజు కీర్తన వినటం, భగవద్గీత చదవటం, పని మధ్యలోనూ కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పని భక్తిగా మారుస్తూ జీవనం సాగించాలి. భోజనం ముందు నైవేద్యం పెట్టటం, మన ప్రతిభను కృష్ణుని సేవకు ఉపయోగించటం. ఏం జేస్తారు? హ్మ్. నాకు బాగా గుర్తు. మన ఆంధ్రాలో అయితే అందరూ వారు ఈ మాలలు అల్లటం వాళ్ళకి చాలా నైపుణ్యత ఉంటుంది. మంచిగా మాలలల్లేసి భగవంతునికి అర్పించడం. తులసి తీసుకొచ్చేసి అల్లేసి భగవంతునికి అర్పించండి. లేదనుకో తులసి తీసుకొచ్చేసి మంచిగా మంచి ఆకులు ఫ్రెష్‌గా ఉన్నవి కడిగేసి వాటిని చందనంలో ముంచి భగవంతుని పాదాలకు అంటించండి, అర్పించండి. అర్థమైందా? సో, సన్ సత్సంగతితో జీవితం పరిపక్వమవుతుంది. సత్సంగం అంటే రోజు క్లాసెస్ వినేసి, ఇంకా హ్మ్. భగవంతునికి సేవలు చేయాలి. భక్తులతో కలిసి ఉండటం, నిర్దిష్ట సాధనతో జీవితం సులభంగా మారుతుంది. అది. అయితే ఇక్కడ కృష్ణ చైతన్యం అనున్నది అత్యున్నతమైన యోగా పరిపూర్ణత, పరిపూర్ణత్వం అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నట్లే దుర్వాస ముని, అంబరీష్ మహారాజు చెప్పుకున్నాం. అయితే మనకి హ్మ్, సవై మన కృష్ణ పదారవిందయోర్వా ఛాంసీ వైకుంఠగుణానువర్ణనే కరో హరైందన్మా నిర్దమార్జనాదిషు శృతిం శుకారుచ్యుత సత్కత్ సత్ సత్కదోదయే ముకుందలింగాలయ దర్శనే దృశో తద్ధృత్యా గత్రా స్పర్శే సంగమం గ్రాణం చ తత్పాదస रोजसौरभे श्रीमुक्त मुक्तु श्रीमुत्तुलस्यारसानां तदर्पिते पादौ हरिक्षेत्रपदानुसर्पणे शिरो ऋषिकेशपदावन्दने कामं च दास्ये न तु कामकाम्ययाम् यत्तोत्तमश्लोकजनाश्रया रतिः
అంబరీషు మహారాజు తన మనస్సును శ్రీకృష్ణుని భగవాని పాద పద్మముల యందు సుస్థిరముగా ఉంచి అతను కృష్ణుని ధామమును వర్ణించుటయందు తన వాక్కును వినియోగించను. శ్రీకృష్ణుని మందిరములను శుభ్రపరచుట, తన హస్తములను ఆ భగవాన్ లీలాకథలను శ్రవణము చేయుట, మరియు తన వీణులకు ఆ దేవాది దేవుని సుందరమైన రూపమును గాంచుట యందు తన నేత్రమును భక్తుల దేహములను సృష్టించుట యందు తన దేహమును ఆ దేవాది దేవుని పాద పద్మముల చెంత నర్పింపబడిన పుష్పముల సుగంధమును ఆస్వాదించుట యందు తన నాసికను భగవానునికి అర్పింపబడిన తులసీ దళమును రుచి చూచుట యందు తన జిహ్వాను ఆ శ్రీహరి మందిరముల గల పవిత్ర క్షేత్రములను సందర్శించుట యందు తన పాదములను ఆ రిషికేశుని పాదములకు ప్రణా మరియు ఋషికేశ్ పాదమునకు ప్రణామం అర్పించుటయందు తన స్థిరమును తన వాంఛలన్నింటినీ ఆ ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణుని కోరికలను తీర్చుటయందే పూర్తిగా వినియోగించెను. ఈ గుణ లక్షణములన్నీ అతన్ని మత్పర అంటే భగవంతునికి భక్తుడుగా అర్హుని చేసినవి. అదే కదా ఇందాక మాట్లాడుకున్నాం మనం. మత్పరః అంటే ఈ మానవుడు ఏ విధంగా భక్తుడు అంటే మత్ అంటే కృష్ణుడు నాకు భక్తుడు కాగలడో అంబరీష్ మహారాజు జీవితం ద్వారా మనకి వర్ణించటం జరిగినది. సో ఇక్కడ అయితే ఇంద్రియ నియంత్రణ లేకుండా ఆధ్యాత్మిక జీవితం సాధ్యం కాదు, అసాధ్యం. అలాగే కృష్ణ చైతన్యం లేకుండా నియంత్రణ నీరసం కలిగించేదిగా మారుతుందని శ్రీల ప్రభుపాదులు వారు మనకి చెప్తున్నారు. అందువల్ల ఈ శ్లోకం మనకు చెప్తున్నది భక్తి అనేది కేవలం భాగోద్వేగం కాదు. అది నియమంతో మొదలవుతుంది. దాని ద్వారా మన హృదయం పవిత్రమవుతుంది. మనం నిజమైన భక్తి మార్గంలో అడుగేస్తాము. అయితే భక్తి యోగానికి మూలము ఈ 2.6 ఒకసారి చదవండి మీరు అందరూ మంచిగా. ఇంద్రియ నియంత్రణ కేవలం వాటిని ఆపడమే కాదు, మనల్ని మనం కృష్ణ సేవలో నిమగ్నం చేయటం. మనసు కృష్ణునిపై స్థిరంగా ఉంచాలి. దైనందిన సాధన, జీవితం ఆధ్యాత్మికత వైపు మరల్చాలి. భక్తి అంటే నియంత్రిత ఇంద్రియాలు మరియు ప్లస్ కృష్ణ కేంద్రిత జీవనం. భక్తి అనేది ఏంటంటే మన ఇంద్రియాలను నియంత్రించుకుంటూ కృష్ణుని కేంద్రంగా మన జీవనం సాగించాలి. కృష్ణుని కేంద్రంగా ఏం చేస్తున్నాం? కృష్ణుడిని ఎప్పుడైతే మనం కేంద్రంగా పెట్టుకున్నామో మన ఇంద్రియాలను నియంత్రణ చేసే లక్ష్యాన్ని కూడా మనం పెట్టుకొని వాటిని నియంత్రిస్తూ ఆ నియంత్రణ ఏదో ఒక నియంత్రణ అంటే మనం చేసే నియంత్రణ, ఇంద్రియాల నియంత్రణ నేను గొప్ప అని చెప్పుకోవటానికి కాదు, కృష్ణునికి ఏ విధంగా సేవ చేయాలి అని చెప్పేసి మనం మనల్ని మర్చుకోవాలి. అయితే మనకి అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు మనకి చూడండి. ఇందాక కూడా మాట్లాడుకున్నాం మనకు. శుభాశుభ పర్యంతస్య బుద్ధి బుద్ధిర్యస్య నా లిప్యతే తత్వాపిన ఇమాల్లోకాన్న హంతినా నిబధ్యతే. అంటే శుభం అశుభం అనే ద్వంద్వాల నుండి అతీతుడై ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు. శీల ప్రభుపాద ఏం చెప్తున్నారు? ఈ భౌతిక లోకంలో ఎల్లప్పుడూ ఏదో ఒక కల్లోలం ఉంటుంది. శుభమైనదైనా అశుభమైనదైనా కానీ భక్తుడు కేవలం కృష్ణుని పైన ధ్యానం చేస్తూ ఈ ద్వంద్వాల ప్రభావానికి లోనవ్వడు. ఇది సమాధ స్థితి. అది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి కాదు. మనం కృష్ణుని గురించి చింతిస్తూ ఉండాలి. అదెలా సాధ్యమవుతుంది? అప్పుడేమనుకుంటాం? అయ్యో! నేను అలా చేస్తే నన్ను ఇంట్లో పిచ్చివాళ్ళనుకుంటారే. ఏమనుకోరు. మనం మన యొక్క విద్యుత్ ధర్మాలను చేస్తూ ఎలా అంటే భర్తలకు సేవ చేస్తూ,
పిల్లలకు సేవ చేస్తూ, అదే విధంగా పిల్లలు తల్లిదండ్రులకు సేవ చేస్తూ, భర్త తల్లిదండ్రులకు, పిల్లలకు, భార్యకు అందరకు కూడా సేవ చేస్తూ, మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని భగవత్ తృప్తి కోసం చేస్తున్నామని చెప్పేసి ఆలోచించాలి. అయితే ఏ విధంగా అర్థమవుతుంది మనకి ఇది హ్మ్. ఎప్పుడు గూడా ఈ ద్వంద్వాలకు ఏ విధంగా లోనవ్వకూడదు. ఈ ద్వంద్వాలకు లోనవ్వకూడదంటే, మనము ఈ దేహము కాదు, మనం ఆత్మ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు అర్థమవుతుంది? మనం చేసేటువంటి ప్రతి ఒక్క హ్మ్. ఫస్ట్ మనం భగవద్గీత చదవాలి. హరే కృష్ణ మహామంత్రం చదవాలి. చాలా సార్లు మాట్లాడుకున్నాం. అయితే మనకు కలిగే విజయాలు లేదా అపజయాల్లో మనస్సును కోల్పోకూడదు. ఇందాక గూడా మాట్లాడుకున్నాం మనం. మనకి సుఖమొచ్చినా ఉప్పొంగం. దుఃఖమొచ్చినా న మనల్ని మనం నశింపజేయము. అయితే అదే మనకు కలిగే విజయాలు లేదా అపజయాలు మనస్సును కోల్పోకూడదు. శుభం కృష్ణుని కృప, అశుభం కృష్ణుని పాఠం అని దృక్పథాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటది? శుభం జరిగితే కృష్ణుని కృప ద్వారా, అశుభం జరిగితే కృష్ణుడు మనకి ఏదో నేర్పాలి అని చెప్పేసి నేర్ మనం ఏదో నేర్చుకోవాలి, మనకేదో నేర్పాలని చెప్తున్నాడని జెప్పేసి అర్థం చేసుకోవాలి. అయితే మనకి ఆహ్, ఇంద్రియ నియంత్రణకు గల నిదర్శనం తావలే. అది శత్రువులను చూసినప్పుడు తన అవయవాలను లోనికి లాగుతుంది. అలాగే భక్తుడు భౌతిక విషయాల్లో ఆకర్షణ వదిలిపెడతాడు. వేలాపాల లేకుండా టీవీ, ఫోను, భోజనం వంటివి వదల్లేరనమాట. కానీ కృష్ణ ధ్యానం వల్ల ఈ విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. న నిజంగా చెప్తున్నాను నేను. మనం వాటిని బంద్ జేసేసి, ఈ భాగవతం చదవటము, నేర్చుకొని భగవంతుని గురించి, కృష్ణుని గురించి ద్వారా జపం, సత్సంగం ద్వారా మనస్సు మనకి లోపలికి వెళ్తుంది. అంటే ఈ యొక్క ఇంద్రియ తృప్తి అనేది నశింపచేస్తుంది. అయితే ఇంద్రియ భోగాలను మానడం సాధ్యం. కానీ వాటిపై ఆసక్తి, రుచి ఉండవచ్చు. ఆ రుచి కేవలం ఎక్కువ రుచి కృష్ణ భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనకి ఏదన్నా ఒక వస్తువు మీద ప్రీతి ఉంటుంది. ఆ ప్రీతి అనేది హ్మ్. అయితే కృష్ణుడు మీద ఇంకా ఎక్కువ ప్రీతి ఉంటుంది. ఆ ప్రీతిని కృష్ణుడి మీదకి మలచటం ద్వారా ఏమవుతుందంటే, దీని ద్వారా లభించే ప్రీతి కన్నా కృష్ణుడి మీద పెట్టేటువంటి మనస్సు ద్వారా లభించే ప్రీతి అన్నిటికన్నా ఉత్తమమైనది. హరినామం ద్వారా మనం అనుభవించే ఆనందం, అది మామూలు అనుభూతుల్ని కంటే గొప్పది. కృషితో కాకుండా రుచి మార్పుతోనే మనకి ఆ వాసన అనేది తప్పుతుంది. అర్థమైందా? ఇంకోటి మనకేం జెప్తున్నాడు? హ్మ్. చాలా తెలివైన వాడైన భక్తుడైన ఇంద్రియాలు చాలా బలవంతంగా ఉండి మనస్సును వశం చేసుకుంటాయి. అయితే మనస్సు, ఇంద్రియాలను ఎప్పుడూ సులభంగా నియంత్రించలేము. కేవలం కృష్ణార్పణ ద్వారా మాత్రమే ఈ బలాన్ని ఓడించవచ్చు. ఎలా? ఓకే. మనం ఏదైనా పని చేస్తూ ఉన్నాము. ఒక్కోసారి ఏం జరుగుతుంది, మనకొక చాలా ఇష్టమైన వస్తువు, అది గాజుతో చేసింది కానీ, మట్టితో చేసింది గానీ, ఇంకా పింగాణీ ఏదన్నా చేసింది గానీ, కింద పడి ఏదో ఆగమైపోయిందనుకోండి, కింద పడే టైంలో కృష్ణ అర్పణం. ఏమవుతుందంటే, అది అనుకోకపోతే దాని మీదున్న ఆప్యాయతో మనల్ని ఏం చేస్తుందంటే, మనల్ని బాధపడే విధంగా చేస్తుంది. మన మనస్సుకు అశాంతిని సృష్టిస్తుంది. అశాంతి ద్వారా ఏందంటే హ్మ్, త సహజం అది. చేతిలో నుంచి జారటం ఇప్పుడు కిచెన్‌లో ఉన్నప్పుడు గూడా ఒకసారి హ్మ్. ఏం జరుగుతుంది? మనం పొయ్యి మీద నుంచి వంట వండేటప్పుడు, పొయ్యి మీద నుంచి ఏదన్నా తీసి పక్కన పెట్టేటప్పుడు జారిపోయిందనుకో, అదృష్టం బాగున్నా, బాగోలేకపోయినా అది కింద పడుతుంది ఖచ్చితంగా. ఆ కింద పడటం ద్వారా అది పగలవచ్చు, పగలకపోవచ్చు. కానీ మనం అభివృద్ధి చేసుకోవాలి. క్రిష్ పడే టైంకి కృష్ణుని కృప ఏదో ఆవహించింది నాకు. కృష్ణార్పణం. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి హ్మ్, ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతను
బలహీనతను మనం ఓడించవచ్చు. కృష్ణునిపై ఉన్నటువంటి బలం ద్వారా ఆ బలహీనతను మనం ఓడించవచ్చు. అసత్వ వార్తలు అంటే ప్రెజెంట్‌గా ఈ సోషల్ మీడియా, టీవీ వంటి వాటి ప్రభావం నుండి ముక్తి మనస్సును హరినామం వైపు మలిస్తే అంతా సాధ్యమవుతుంది. సగం వాటి ద్వారానే వస్తుంది మనకి. ఆ సీరియల్సు అవన్నీ మనం నాకు తెలిసి మరి మీలో ఎంతమంది సీరియల్ చూస్తున్నారో తెలీదు. అవి మనల్ని భక్తికి కానీ, హ్మ్. మనకు సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ దూరం చేస్తున్నాయి. వాటిని మనం త్యజించాలి. ఇంద్రియాలను నియంత్రించి మనస్సును నాపై స్థిరంగా ఉంచేవాడే స్థితప్రజ్ఞుడు అని జెప్తున్నాడు. ఇంద్రియ నియంత్రణ ద్వారా భక్తుడు కేవలం త్యాగం చేయడం కాదు, కానీ అవి కృష్ణుని సేవలో నిమగ్నం చేసే అంతేకాదు చేయాలి. తాను అహంకారం లేని సేవకుడిగా ఉండాలి. అహంకారం కూడా ఉండకూడదు మనకి. అయితే ఆచార, ఆహార నియమాలు పాటించటం, సేవలో ఉండటం ఇవన్నీ మన మనస్సును కృష్ణునిపై నిలబెడతాయి. ఏ పని చేస్తూ ఉన్నా కృష్ణునికి అర్పిస్తూ ఉండాలి. అయితే లక్షణం ఏంటిది? స్థితప్రజ్ఞత ఉండాలి. ద్వంద్వాలపై ప్రభావం ఉండకూడదు. ఇంద్రియ నియంత్రణ కృష్ణ సేవ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అధిక రుచి హరినామంలో ఉంది మనకి. కృషి మనస్సును కృష్ణునిపై స్థిరపరచడం. ఫలితం సమాధ స్థితి అంటే భక్తి పరిపక్వత, స్థితప్రజ్ఞుడు. మళ్ళీ చెప్తున్నాను మీకు. ఏంటిది? మనకి ఏ లక్షణం ఉండాలి? స్థి స్థితప్రజ్ఞత ఉండాలి. ద్వంద్వాలపై ప్రభావం ఉండకూడదు. ఇంద్రియ నియంత్రణ కృష్ణ సేవ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అధిక రుచి హరినామంలో. కృషి మనస్సును కృష్ణునిపై స్థిరపరచడం. ఫలితం సహజ స్థితి. సహజ స్థితి అంటే భక్తి పరిపక్వత, స్థితప్రజ్ఞ స్థితి. అర్థమైందా? సో, అంబరీష్ మహారాజ్ తన మనస్సును ఎల్లప్పుడూ కృష్ణుని పాదపద్మాల పై ధ్యానంలో నిమగ్నం చేసేవారు. తన వాక్కును ఇందామాట మళ్ళీ లాస్ట్ ఇది చెప్పేసి మేము ఉంచుతాను క్లియర్‌గా. తన వాక్కును భగవంతుని మహిమను వర్ణించడంలో వినియోగించేవారు. తన చేతులను భగవంతుని ఆలయాన్ని శుభ్రం చేయటంలో ఉపయోగించేవారు. తన చెవులను కృష్ణుడి చెప్పిన వాక్యాలను, కృష్ణుని గురించి చెప్పబడే కథనాలను వినడంలో నిమగ్నం చేసేవారు. తన కన్నులను కృష్ణుని విగ్రహాన్ని, కృష్ణుని మందిరాలను, మథుర, బృందావన, మాయాపూర్ వంటి పవిత్ర స్థలాలను దర్శించడంలో మనం వినియోగించాలి. అన్ మనకి అంబరీష్ మహారాజ్ చేసినట్టు. పూరి, ద్వారక తన స్పర్శేంద్రియాన్ని భగవంతుని భక్తుల శరీరాలను స్పర్శించడంలో ఉపయోగించాలి. తన ఘ్రాణేంద్రియాన్ని భగవంతునికి సమర్పించిన తులసీ దళాల సుగంధన వాసన పడడంలో వినియోగించేవారు. తన నాలుకను భగవంతుని ప్రసాదాన్ని రుచి చూసే సేవలో నిమగ్నం చేసేవారు. తన కాళ్ళను భగవంతుని ఆలయాలు మరియు పవిత్ర స్థలాలకు వెళ్ళడంలో ఉపయోగించేవారు. తన చూపులను భగవంతుని నమస్కరించడంలో ఉపయోగించేవారు. తన కోరికలన్నిటిని భగవంతుని సేవలో వినియోగించేవారు. రోజుకున్న 24 గంటలు కూడా నిరంతరం అతనికి ఎప్పుడూ తన స్వంత ఇంద్రియాల తృప్తి కోసం ఏ కోరిక కూడా ఉండేది కాదు. అంబరీష మహారాజు తన సర్వేంద్రియాలను భగవంతుని భక్తి సేవలోనే నిమగ్నం చేసేవారు. భగవంతునితో సంబంధం ఉన్న ఎన్నో కార్యాల్లో ఉపయోగించారు. ఇదే విధంగా భగవంతునిపై అనురాగాన్ని పెంపొందించుకోవచ్చు. అలాగే అన్ని భౌతిక కోరికల నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. అది. సో, మయ్యాసక్తమన పార్థాయోగం విద్ విజ్ఞన్ మదాశ్రయ అంటే ఒక భక్తుడు భగవంతునిపై మనస్సు ఆసక్తిగా ఉంచి ఒక భక్తుడి మార్గదర్శకత్వంలో లేదా పరమేశ్వరుడైన కృష్ణుని ప్రత్యక్ష మార్గనిర్దేశతో నిర్దేశనతో భక్తి యోగాన్ని ఆచరించాలి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. 7వ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకంలో చెప్తున్నారు. కానీ అది ఆధ్యాత్మిక గురువు లేకుండా సాధ్యమవదు. సో, నాకు విద్యుత్తు వెళ్ళిపోయినదనమాట.
అర్థమైందా? సో, ఓకేనండి. చాలా సంతోషము. చాలా ధన్యవాదాలు మీ అందరికి కూడా. ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించినందుకు, భగవంతుని గురించి మాట్లాడే విధంగా నన్ను ప్రేరేపించినందుకు, నన్ను నేను ఒక మూర్ఖ స్థితి నుంచి భక్తి భక్తి చేసే భక్తునిగా ఆవిర్భవించుకునే అవకాశాన్ని మీరు నాకు కల్పించినందుకు వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం నమో నమః. ఇంకోటి ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పిద్దాము. ఎవరైనా జన్మదినం జరుపుకుంటున్నా, ఎవరైనా వివాహ సంవత్సరం అంటే వివాహ ఏమంటారు తెలుగులో, పెళ్లి రోజు జరుపుకుంటున్నా, గురించి కానీ మనం హరే కృష్ణ మహామంత్రం చెప్పిద్దాం. ఒకసారి అందరూ ఒకసారి హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ప్రభు దండ హరే కృష్ణ ప్రభుజీ చాలా బాగా చెప్తారు ప్రభుజీ. ఎన్ని శ్లోకాలు కవర్ చేశారు ప్రభుజీ మీరు. హరే కృష్ణ ప్రభుజీ చాలా బాగా హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ మహామంత్రం మనం జపించేటప్పుడు మనసుని దేవుడిపై లగ్నం చేయాలి అని అంటాం కదా. సో దేవుడి మీద లగ్నం చేయటం అంటే దేవుణ్ణి మనం ఊహించుకొని చూడటమా లేకపోతే ఎలా? సో మనకి ప్రభుపాదులు వారు చెప్పినట్టు హరే కృష్ణ మహామంత్రాన్ని ఏం చేయాలంటే, యాక్చువల్గా వారు ఆచార్యులు వారికి తెలుసు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం ఫలితం ఏ విధంగా మనకి రావాలో అని ఆయనకి తెలుసు. అందుకోసం ఏం చెప్పారంటే, వారు చెప్పే యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రద్ధతో వినాలి మనం. ఆ విన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అది ఆ యొక్క కర్ణబేరి ద్వారా, ఈ కర్ణముల ద్వారా చేరి మన యొక్క మనస్సు అంటే ఈ యొక్క ఆత్మకి చేరుతుంది. అదే విధంగా ఈ యొక్క బుద్ధికి చేరుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి మలినాలు అన్ని కూడా తొలగిపోయి మనం భగవంతునికి చేరువ అవుతాము. అయితే దానికి కావలసిన లక్షణం ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని మనము వినాలి. లగ్నము చేయటము మన వల్ల కాదు. మనస్సుని ఒక సెకను ఒక చోట ఉంచాము అంటే రెండో సెకన్కి నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. ఆ సెకన్లో మీతో మాట్లాడుతూనే మీ అందరి ఇల్లు చూడగానే, మీ అందరిని చూడగానే నాకు మదర్ గుర్తుకొస్తుంది మా ఇంట్లో. అర్థమైందా? సో అది సాధ్యము. భగవంతుడు గుర్తుకు రావట్లేదు నాకు. అర్థమైందా? నాకు భగవంతుడు గుర్తుకు రావట్లేదు. మిమ్మల్ని అందరిని చూడగానే భగవంతుడు గుర్తుకు రావాలి. కానీ అది సాధ్యం అవ్వదు. భగవంతుడు గుర్తుకు రాడు. నేను ఆ స్థితికి రావాలి మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఆ స్థితికి రావాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను. నేను వింటున్నాను హరే కృష్ణ మహామంత్ర. ఇప్పుడు ఆ వినేటప్పుడు ఆటోమేటిక్‌గా ఈ హరే కృష్ణ మహామంత్రం మీదనే మన ఏకాగ్రత పెట్టడం ద్వారా ఏమవుతుందంటే, దాన్ని సాధన చేయటం ద్వారా ఒకరోజు ఖచ్చితంగా కృష్ణుని యొక్క పాద పద్మములు మనకి ఆటోమేటిక్‌గా వస్తాయి. అది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. ఈ క్షణము మనస్సు కృష్ణుని యొక్క ముఖారవిందంపై వెళ్ళింది. కానీ అది సాధ్యం అవ్వదు ప్రతి క్షణం కూడా. ఎందుకంటే ఈ యొక్క మనస్సు అనేది చాలా ఉత్కృష్టమైనది కూడా. అదే విధంగా చాలా గొప్పది కూడా. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ ద్వంద్వాలు అంటే ఏంటి ప్రభుజీ? ద్వంద్వాలు అంటే శుభము అశుభము.
ఇందా మాట్లాడుకున్నాం కదా మనం ద్వంద్వాలు అంటే. లేదు అదే మాతాజీ ప్రభుజీ, హరే ప్రభుజీ కృష్ణ ప్రభుజీ. చెప్పారు ఇప్పుడు ఆ, మనము చెప్పారు మనము అప్పుడు డౌట్. కష్ట సుఖాలు ఎవరమ్మా మాట్లాడేది? హరే కృష్ణ ప్రభుజీ, మీరు చెప్పినట్లు ప్రభుజీ, కృష్ణ చైతన్యంలో కృష్ణ భక్తులుగా ఉన్న వాళ్ళకి ఆచార్యుల ముఖత తెలుసుకుంటే ఇది సాధ్యం అవుతుందని సాధనలో అర్థమవుతుంది ప్రభుజీ. ఆ, ఏది మీరు ప్రతిరోజు క్లాసెస్ మీ ద్వారా వినటం వల్ల మాకు ఏదైనా వచ్చినా కూడా ఎలా రియాక్ట్ అవ్వగలగాలి, ఇంద్రియాల యొక్క ఆ భోగాల పట్ల ఆసక్తిని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది కూడా, ఆ ఇంద్రియాలని ఏ విధంగా భగవంతుని యొక్క సేవలో నియోగించాలి అనేది ప్రతిది కూడా మీరు చెప్పే క్లాసెస్ ద్వారా మేము కొంచెం ఇన్స్పైర్ అయ్యి సాధన చేస్తా ఉన్నాం ప్రభుజీ. అది మీరు అన్నట్టుగా ఎవరి ఆత్మ అనుభూతి ఆనందం అనేది వాళ్ళకి అర్థమవుతుంది ప్రభుజీ. నిస్వార్థమైన భక్తితో సేవ చేయగలిగే స్థాయికి వెళ్ళాలి అనేది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ, ప్రభుజీ, హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. ఇప్పుడు మనం చేస్తుంటాం కదా ప్రభుజీ, జపం చేస్తున్నప్పుడు ఒక మాల 2 మాలలు చేస్తుంటాం కదా ప్రభుజీ. అవును. తాను మాలకి మేము నోటితోటి మాట్లాడేది చెవుతోటి వింటున్నప్పుడు కూడా ఆటోమేటిక్ గా పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకు ప్రభుజీ? ఎవరు లేకున్నా గానీ అది దాని యొక్క లక్షణ, సహజ లక్షణం, మనస్సు యొక్క సహజ లక్షణం. మనం ఆ స్థిత ప్రజ్ఞ స్థితికి రావాలంటే చాలా సమయం పడుతుంది. ఇప్పుడు అదే మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకం నుంచి ఈ ఒకసారి మీరు రోజు చదవండి, అర్థం చేసుకోండి. అసలు ఈ శ్లోకం ఏం చెప్తున్నారు. అందుకే మీకు 47వ శ్లోకం నుంచి ఈ 60వ శ్లోకం దాకా ఫస్ట్ చదివాను అనమాట. చదివి వినిపించాను. ప్రతి ఒక్కటి కూడా ఒకదానికి ఒకటి ఏ విధంగా అనుసంధానమై ఉన్నవి, అర్థమైందా? అయితే మనకి అదే నవవిధ భక్తి, అంబరీష్ మహారాజ్ చూడండి, వారిని చాలా ఆ నవవిధ భక్తి ద్వారా వారు జయించారు. మనం ప్రభుపాదులు వారు చెప్పారు 20 సంవత్సరాలు పట్టిందట వారికి, అంటే పరిపూర్ణ నామం జపించటానికి. సో మరి చెప్పండి, మీరు ఎంతమంది ఉన్నారు ప్రభుపాదులు వారు? వచ్చింది ఈ మధ్యనే వచ్చాము. మీరు ఇప్పుడే అడుగుతున్నారు, ఇప్పుడే కావాలని ఏం చేసేది మరి? అంటే మేమేమైనా తప్పు చేస్తున్నా సరిగా మేము తప్పు లేదమ్మా, మీరేం తప్పు చేయట్లేదు. ఏమవుతుందంటే ఇంతకు ముందు చేసినవి అన్ని ఉన్నాయి కదా, ఇంపిడిమెంట్స్ అంటారన్నమాట. సో అవి ఇంకా ఉన్నవి, అవి వెళ్ళవు. అవి ఒకసారి జపించినా వెళ్తాయి, మళ్ళీ వస్తున్నాయి. ఎందుకంటే ఇంకా పూర్తిగా మనం మనస్సును నిమగ్నం చేయలేకపోతున్నాము. ఎందుకంటే మనకున్నటువంటి ఆప్యాయత, అనురాగాలు కృష్ణుడి మీద కన్నా భౌతిక జగత్తు మీద ఎక్కువైపోయింది. అర్థం చేసుకోవాలి. మీరు యశోద మహారాణిలా తయారవ్వాలి. ప్రభు, భౌతిక ప్రపంచంలో మనము అనుకోండా అమ్మ, పెద్ద మాట్లాడండి అమ్మా. మనము 30 ఏండ్లకు పట్టినా కూడా హరే కృష్ణ మంత్రము మనకి మనసు పక్కకు పోకుండా మాతాజీ గుర్తిల్లా వినపడట్లేదు మాతాజీ. అవునా? అరే ప్రభు, ఇప్పుడు హరినామము మనము వేరే మనసు పక్కకు పోకున్నట్ల మనము సాధన చేయాలంటే 30 ఏళ్ళు సాధన చేసినా అయ్యలేదు అని మనం ఎక్కడో ప్రవచనంలో ఇంటి ప్రభు. నేను అది అవునమ్మా, అవునవును. అయితే అది చెప్పండి. సాధనకే 20 ఏళ్ళు పడుతుంది. అయితే మనం ఏం చేయాలంటే, మీరు అడిగింది అర్థమైంది. చాలా చిన్నగా వస్తుంది వాయిస్. యాక్చువల్గా మనం ఈ యొక్క భక్తి అనేది ఒక రోజులో వచ్చేది కాదు, అనునిత్యము సాధన చేయాలి. అర్థమైందా? తినగా వేప తీయనుండు అలానే. సో మనకి సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా ఒకరోజు మనం యొక్క శుద్ధ భక్తునిగా తయారవుతాము. ఆ సాధన అనేది చేయాలి. మనం సాధన చేసేటువంటి ప్రతి పని కూడా భగవంతుని ప్రీతి కోసమే చేస్తున్నాము అని చెప్పేసి మనం ఆలోచించాలి. అర్థమైంది కదా?
హరే కృష్ణ ప్రభు. అదే ప్రభుజీ చిన్న చిన్న డౌట్ ప్రభుజీ. అమ్మ ఇప్పుడు చెప్పండి అమ్మ. మనం ఇప్పటి వరకు దేవి అంటే ఈ కృష్ణ చైతన్యంలో వచ్చే వరకు దేవీ దేవతలను పూజించాం కదా. అవును. ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టి కృష్ణుడిని పూజిస్తున్నప్పుడు వాళ్ళకి కోపం వస్తుందేమో ఇలా అనుకోవటం కూడా ద్వంద్వాల్లో పడ్డట్టే కదా. యాక్చువల్గా మనం ఇంత ముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాము. మనం తప్పు ఎవరు చెప్పరు. చేస్తున్నామేమో అని ఆహా, ఫీలింగ్. మనం తప్పు లేదు, వాళ్ళకి పూజ చేయటంలో తప్పు లేదు. కాకపోతే మనకి తెలియాలి. ఇప్పుడు ఇంతకుముందు ఒక చిన్న ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ ఆయన యొక్క మంత్రులకి మరియు ముఖ్యమంత్రులకి తేడా తెలుసు కదా మనకి. అవును. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చెట్టు వేర్లకి చెట్టు కొమ్మలకి తేడా తెలుసు కదా మనకి. ఆ చెట్టు బాగా ఉండాలంటే ఏం చేయాలి? చెట్టు వేర్లకు నీళ్లు పోయాలి, వేర్లకు నీళ్లు పోయాలి. కొమ్మలకు నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఉపయోగం లేదు ప్రభుజీ. కొమ్మలకు నీళ్లు పోస్తే కొమ్మలు నీట్ గా కనపడతాయి, కానీ అవి కొన్ని రోజుల తర్వాతకి ఆ శక్తి అనేది లభించదు వాటికి. అంటే నేను అది కాదు ప్రభుజీ, చెప్తున్నాను, అక్కడికే వస్తున్నాను. అయితే ఇక్కడ కూడా మనకి తెలుసు, కృష్ణుడు దేవాది దేవుడు. కృష్ణునికి సేవ చేయటం ద్వారా మిగతా వాళ్ళ అందరూ కూడా సంతృప్తి చెందుతారు. చేయటం ద్వారా మిగతా వారు అందరూ కూడా సంతృప్తి చెందుతారు. కాకపోతే మనకి తెలియాలి, మనం మిగతా దేవతలు ఎవరెవరికి పూజిస్తున్నాము. చాలా మంది ఉన్నారు, సాయిబాబా అంటారు, ఇది అంటారు, అది అంటారు. యాక్చువల్గా ఆయన ఎక్కడా కూడా శాస్త్రాల్లో రాసి లేదు ఆయన భగవంతుడికి ఒక భక్తుడు అని చెప్పేసి. ఆయన అల్లా మాలిక్ అంటాడు, సాయిరామ్ అంటాడు. మనం నిందించట్లేదు ఎవరిని, మనం అర్థం చేసుకోవాలి ఇవి. సో మనకి రామావతారము, నరసింహావతారము, కూర్మావతారము, ఎన్ని అవతారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క అంశాలు. సో వీటిని పూజించడంలో తప్పులేదు. అదే శివుడు ఉన్నాడు, ఆయన కృష్ణుని యొక్క పరమ భక్తుడు, ఆయన పూజించటం లేదు మనకి. ఇంత ముందు కూడా చెప్పాను నేను, ఒక చోట ఒడిశాలో ఒక భక్తుడు, శివ భక్తుడు, గుర్తుందా మీకు? శివ భక్తుడు, ఆయనకి శివుడు కల్లోకి వచ్చి చెప్పాడు, నువ్వు ఇంత బాగా సేవ చేస్తున్నావు, నువ్వు ఇక్కడ కాదు పలానా ప్లేస్ లోకి వెళ్ళండి, అక్కడ ఒక హరిభక్తుడు ఉంటారు, ఆయన యొక్క పాద పద్మాలకు సేవ చేయండి, ఆయన శరణు వేడుకోండి, మీకు ఇంకా దీనికన్నా ఉత్తమమైన భక్తి లభిస్తుందని చెప్పాడు. గుర్తుందా? మరియు అస్సాంలో కూడా ఒక మహిళకి ఆమె దేవి వర్షిప్ చేస్తుంది. మనం తప్పులేదు మిగతా దేవతలను వర్షిప్ చేయటంలో. కాకపోతే మనం అవన్నీ కూడా కర్మకాండ కిందకు వస్తాయన్నమాట. వాటిని మానుకొని ఒక కృష్ణునిపై నిమగ్నం చేయాలి మనస్సును. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారు, చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం చేయటం కోసం చెప్తున్నాను. అతిథి వస్తే మనం చిన్నపిల్లలకు ఫీడ్ చేస్తున్నాం, అంటే ప్రసాదం ఏదైనా పెడుతున్నాం, తినిపిస్తున్నాం. అందులో నుంచి తీసి డైరెక్ట్ గా పిల్లగాడు మూతిలో నుంచి జారిపడింది, అది తీసి అందులో వేసేసి అది అతిథికి పెడతామా? సో ఏమవుతుంది, పెడితే అపరాధం అవుతుంది. ఇక్కడ కూడా అంతే, మనం భగవంతునికి అర్పించి మిగతా దేవతలకు పెట్టవచ్చు, కానీ మిగతా వాళ్ళకి అర్పించి భగవంతునికి పెట్టలేమన్నమాట. అంటే నేను అనేది ఏంటంటే, ఇదంతా ఇప్పుడు మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చాక తెలుసుకున్నాము, ఓకే. కానీ ఇప్పుడు దేవీ దేవతలను పూజించే వాళ్ళతో మనం కృష్ణుడి గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు దేవుడి గుట్లో నుంచి ఆ ఫోటోలు తీసేయాలా వద్దా, అది తీస్తే తప్పు అవుతుందేమో, పాపం వస్తుందేమో, ఇలాంటివి కూడా ద్వంద్వాల కిందకే వస్తాయి కదా. ద్వంద్వాలు అంటే వాటిని ద్వంద్వాలు అనరు, అది చిన్నపాటి ఒక భయం అన్నమాట, మనకి ఏమన్నా అవుతుంది. ఎందుకంటే మంచి సెంటిమెంట్ అది, కాకపోతే మనం భయపడాల్సిన అవసరం లేదు, అర్థమైందా? అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు కృష్ణుని అందరికన్నా పైన పెట్టేసి వారిని అర్థమైందా, అట్లా చేసుకోవచ్చు. కాకపోతే చిన్నగా మనం ఇక కృష్ణునికి ఎక్కువ దగ్గర అయ్యే విధంగా మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి, ప్రేరేపించబడాలి. అది అవును ప్రభుజీ, మనం అంటే కృష్ణ చైతన్యంలోకి వచ్చాం ప్రభుజీ. ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా, మరి వాళ్ళందరూ పూజిస్తారు కదా మిగతా వాళ్ళని, మరి అవి ఇవి కలిపి పెట్టచ్చా ప్రభుజీ, పెట్టకూడదా? అదే అమ్మా, ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు.
అర్థమైందా? అవునండి. సో, సాధ్యమైనంత వరకు వారికి చెప్పండి. కృష్ణుని యొక్క భక్తి అత్యున్నతమైన భక్తి అని చెప్పేసి. అది. ఇప్పుడు చెప్పాం కదా, కృష్ణుని యొక్క పిక్చర్‌ని పైన పెట్టండి. అంటే కొద్దిగా ఒక స్టెప్ ముందుకి. ఇప్పుడు 10 మనకి ఒక 4 అరలు ఉన్నాయనుకోండి. పైన అర కృష్ణుడిని పెట్టండి. మిగతా అరల్లో మిగతా వాళ్ళని పెట్టండి. సో, యాక్చువల్‌గా మనకేందంటే అవగాహన రాహిత్యం ద్వారా మాత్రమే ఈ అపోహలనేవి రావటం జరుగుతుంది. సో, ఈ అపోహల్ని మనం బయటపడాలంటే అవగాహనను ప్రేరేపించాలి. అవగాహన ప్రేరేపించాలి అంటే ఏం చేయాలి మనం? వాళ్ళను కూడా మార్చాలి. భగవద్గీత చదవాలి, భాగవతం చదవాలి, భక్తుల సాంగత్యం తీసుకోవాలి, భగవంతుని గురించి వినాలి, ఒక ఆధ్యాత్మిక గురు యొక్క శరణు వేడుకోవాలి. అంటే అండి ఇప్పుడు అన్నీ చేస్తదండి మా కోడలు, అన్నీ వండుతుంది. అన్నీ వండినంటే ప్రతిదీ కూడా కృష్ణుడికి ప్రత్యేకంగా వేరే కప్పుల్లో పెట్టేస్తుంది మా ప్రభుజీ. కానీ ఆవిడ బాబాని పూజిస్తుంది ఎక్కువ, సిద్ధి సాయిబాబాని. చేయనియండి, చెప్పండి ఆమెకు ఒక బుక్ ఇవ్వండి, భగవద్గీత ఇచ్చి చదవమని చెప్పండి. అడగండి అంటే మనకి మన బాధ్యత. నేను ఎక్కడికైనా ఊరు వెళ్తే తను అన్ని వండేసి మన కృష్ణుడికి నివేదన చేస్తారు ప్రభుజీ. బాగా ఇంకైతే ఆమె కృష్ణ భక్తురాలే, ఏం కాదు. మన 4 రోజులు కృష్ణుడు అని పెట్టినప్పుడు కృష్ణ భక్తురాలు కింద. ఇప్పుడు వారు మీ కోడలు గారు కృష్ణ భక్తురాలే, మీ కోడలు గారు కృష్ణ భక్తురాలే. కృష్ణుడికి సేవ చేయడం ద్వారా, అంటే భగవద్గీత చదవటం ద్వారా ఆటోమేటిక్ గా కృష్ణుడికి చేరువవుతుంది. అది నేర్పండి, చెప్పండి. చెప్పండి అమ్మా. మీరు భగవద్గీత ఇచ్చేసి, ఇక్కడ భగవంతుడు అన్ని నిశితంగా వివరించాడు, ఇది చదువు, నీకు ఉపయోగపడుతుంది, నువ్వు సేవ ఎవరికి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు అర్థం అవుతుంది అని చెప్పేసి చెప్పండి. కొంచెం టైం పడుతుందిలేండి. మీరు ఎక్కడ ఉన్నారా? వైజాగ్ అండి, మాది గాజువాక. ఓ, గాజువాక, రైట్. మంచిది. కానీ తను ఇంకా చదువుతుంది ప్రభుజీ, సిఏ చదువుతుంది. చదువుకోనండి, డిస్టర్బ్ చేయమాకండి, అది కూడా ఇంపార్టెంట్. సిఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది ప్రభుజీ. ఆ ఉదయం మాత్రం ఇంతవరకు సాయం చేస్తుంది, అన్ని వండేస్తుంది, అన్ని తను బాగా పెడుతుందండి, ఆర్తిస్తుంది, అన్ని చేస్తుంది. కానీ బాబాను కూడా కొలుస్తుంది, ఆవిడ ఎక్కువ బాబాను కొలుస్తుంది అంతే. మంచిది. ఏం కాదు, చదువుకుంటుంది ప్రభుజీ, టైం సరిపోవట్లేదు ఆవిడకి. పెళ్లిగా తనే మారుతుంది. మనకి యాక్చువల్గా అయితే చెప్పండి, జస్ట్ ఒక రోజుకు ఏళ్ల మీద ఒక 108 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఇంకా మనసు లగ్నత అనేది పెరుగుతుంది, అర్థమైంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఇంకా ప్రశాంతత పెరుగుతుంది. సిఏ చార్టెడ్ అకౌంట్ అంటే చాలా ఎక్కువ టైం పెట్టాలి చదువుకోవటం మీద. సరేనమ్మా, సరే. ఇందాక నేను రాధమ్మని మాతాజీ, ఇందాక మీరు 47వ శ్లోకం నుంచి అన్నారు కదా. అవునమ్మా. అది ఎన్నో అధ్యాయంలో ప్రభుజీ? 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలోనా? ఎన్నో శ్లోకం వరకు ప్రభుజీ? లాస్ట్ వరకు చదవండి ప్రభుజీ. ఇంకొక సందేహం ప్రభుజీ, అనియన్ గార్డెక్ అన్నారు కదా, అది ఏ భాగవతంలో ఉందా, భగవద్గీతలో ఉందా, దేంట్లో ఉంది? పురాణాలలో ఉంది. ఏ పురాణంలో? మనకి పద్మ పురాణంలో చెప్పుంటారు అనుకుంటా. అది. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. మంజుల మాత ఎక్కడికి వెళ్తున్నారు? మంజుల మాతాజీ బస్ లో ఉన్నారు. ఓకే, అందరికి వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో భక్త చరణ రేణు అని చెప్పారు. అర్థమైందా? శుద్ధ భక్త చరణ రేణు. శుద్ధ భక్తుని యొక్క చరణం రేణువు తీసుకుంటే మనకి భక్తికి ఇంకెక్కువ చేరువ అవ్వచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, గుంటూరులో ఈవినింగ్ వరకు ఉంటారా ప్రభుజీ? నేను ఆ రోజు ఉంటానమ్మా, గుంటూరు 22వ తారీఖు వస్తాను. నేను టికెట్ బుక్ చేసుకున్నాను.
23వ తారీఖు పొద్దున పూట గుంటూరు గోల్కొండ నుంచి గుంటూరు నుంచి ఖమ్మం వెళ్ళిపోతాను. 6కి ఉంది మార్నింగ్ ట్రైన్. అంతకు ముందు రోజు 22వ తారీఖు గుంటూరులోనే ఉంటాను. 22 ఉంటారా ప్రభుజీ? ఓకే. 22 వస్తాను.